హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. నేను మొన్న అనుకుంటండి, మొన్న ఒక షార్ట్ వీడియోలో దుర్గమ్మ తల్లి పాట పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే, రేపు వచ్చేది శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కదండి, శ్రావణ మాసం అంతా కూడా ఉంది. ఎవరన్నా మా మంగళహారతి ఇచ్చుడు పాట పాడుకుంటే అవసరం అవుతుందని పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. పాట మా గురువు గారు నేర్పారండి, అందుకని మీకు పెట్టాను అంతే. వీడియోలోకి వెళ్దామండి. ఇందాక చూపించిన ఎర్రచీర ఏమన్నా ఆర్ఎస్ షాపింగ్ మాల్కి వెళ్ళామండి. ఆర్ఎస్ బ్రదర్స్ అంటారు కదా, ఆ షాప్కి వెళ్ళాము. మేము గుంటూరు వెళ్ళాము. గుంటూరులో చూస్తే బాగానే ఉన్నాయి, కాకపోతే పెద్ద మోడల్స్ ఏం అనిపించలేదు. పర్వాలేదు అనిపించింది అంతేనండి. 1+1 ఆఫర్ అని, కేజీ సేల్ అని చాలా పెట్టారు ఆషాఢానికని. నేను వాటిలో ఏదో డైలీ వారి అని చెప్పేసి ఒకటి తెచ్చాను. వైట్ కలర్ నా దగ్గర లేవు, అందుకని చెప్పి ఒకటి వైట్ కలర్ తెచ్చుకున్నాను. నాకు రెడ్ కలర్ శారీ ఏమన్నా మా పెద్దమ్మ తెమ్మందండి ఒకటి, అందుకని ఆవిడ కోసం తెచ్చాను అనమాట. ఆ డిజైన్ అంతకుముందు ఒకసారి నేను కట్టుకుంటే బాగుంది, అట్లా తెచ్చి పెట్టమంటే సేమ్ అదే శారీ ఉందండి, అందుకని ఆవిడ తెచ్చి ఇచ్చాను. ఇదేమన్నా బ్లూ శారీ, అది బాగుందిలే అని నేను ఒకటి తెచ్చుకున్నాను. అది నాకని తెచ్చుకున్నాను. మనంతా మిడిల్ క్లాస్ వ్యవహారం అండి, అందుకని చెప్పి తక్కువలోనే తీసుకున్నాను. తర్వాత ఇది అమ్మవారికి అని తీసుకున్నామండి. నాగస్రక్క ఉంది కదా, తెమ్మంటే తెచ్చాను అనమాట. ఇది వచ్చేసి ఏమన్నా 900, 1000 రూపాయలు ఆఫర్ బాను 500 పడిందండి. నాకు కొంచెం వెరైటీగా అనిపించిందండి, అంచు బ్లూ కలర్ వచ్చి అట్లాగా. అందుకని చెప్పి అమ్మవారికి ఇంతవరకు అట్లా ఆ టైపు చీర అయితే తీసుకురాలేదు ఎవరు, అందుకని చెప్పి అట్లా తీసుకున్నాను. ఆ రెడ్ కలర్ది ఏమన్నా పైట చిరుగు అలానే వచ్చింది, బ్లౌజ్ పీస్ లాగా కూడా సేమ్ అదే వచ్చిందండి. అప్పుడు బాగుంటుంది అనిపించింది, అందుకని అదే తీసుకున్నాను అనమాట. నేను అసలు వెళ్ళింది అయితేనేమన్నా గుంటూరు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అక్కడ డాక్టర్ గారు లేరన్నారు, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా షాపింగ్ చేసుకుని వచ్చాము. ఇదిగోనండి జాకెట్ అట్లానే వచ్చింది, అట్లానే పైట్ చెంగు కూడా అదే సేమ్, అందుకని ఒప్పదీయలేదండి. మళ్ళీ అమ్మవారికి ఇవ్వాలి కదా అని చెప్పి అట్లా అయితే మడతలు ఒప్పదీయకుండా అని చూపిస్తుందని ఏమనుకోవద్దు. బాగున్నాయండి, ఇట్లా ఈ టైప్ మాత్రం బాగున్నాయి. 1+1 ఆఫర్ అనేవి మాత్రం నాకెంత ఏమోలే, నాకైతే నచ్చలేదండి. ఎవరన్నా వెళ్ళి వాళ్ళకి ఏమో నచ్చినాయేమో నాకైతే తెలియదు. అంటే నేను ఎక్కువసేపు ఏమో షాపింగ్ చేయలేదండి, అలా వెళ్ళి ఇలా వచ్చాను కదా, అందుకని నాకేం తెలియలేదేమో. ఇదిగోనండి ఈ చీర మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఇది పాతకాలం మమ్మకుండేది, మధ్యలో డిజైన్ రాకుండా ప్లెయిన్గా అట్లాగా. ఆ చీర అప్పుడు బాగుంది, అదే గుర్తొచ్చి ఇంక ఈ టైప్లో ఎవరు తీసుకురాలేలా ఇట్లా కూడా అమ్మవారికి అని చెప్పి బాగుంది తీసుకొచ్చాను. అది కూడా బాగుందండి. చీర 900 ఏమో పడిందండి అంతే, ఎక్కువ కాస్ట్ అయితే ఏం పడలేదు. కానీ మీకు ఎలా కనిపిస్తుందో కానీ విడిగా అయితే బచ్చల పండు రంగు అండి, భలేగా ఉందండి చీర మాత్రం. నాకు పర్వాలేదు అనిపించింది. సిల్క్ టైప్లో ఉంటుంది, అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఒక పట్టు టైప్లోనండి, సిల్కే పట్టు, బాగుంది. అదిగో అట్లా కొంచెం బారుగా వచ్చిందేమన్నా, తిక్కుగా లేకుండా డిజైన్ అది కట్ చేయంగు, ఈ తిక్కుగా వచ్చింది డిజైన్ మొత్తం పట్టు చీర లాగా వచ్చిందేమన్నా చీర మొత్తం వస్తుంది అనమాట. ఇదిగోనండి ఆ పవిట్ చీరకి ఏమన్నా అట్లా వచ్చింది గ్రీను, ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట. బాగుందండి. మీకు ఇక్కడ ఏమన్నా ముదురు కలర్లో కనిపిస్తుంది కదా, చిలక పచ్చ రంగు వచ్చిందండి విడిగా. చీర మాత్రం భలేగా ఉందండి విడిగా చూస్తుంటే, దీంట్లో కన్నా కూడా విడిగా ఇంకా బాగుంది. బచ్చల పండు రంగుకి చిలక పచ్చ. ఇక తర్వాత గాజులు ఆర్ఎస్ బ్రదర్స్లోనే అమ్ముతున్నారులేండి, గాజులు తీసుకున్నాను. ఇవ్వనండి ఇవి 100 రూపాయలండి. తక్కువలోనే తీసుకుంటానండి, పెద్ద పెద్ద రేట్లు అయితే తీసుకోను. ఎంత రేట్లలో అంతంత రేట్లు అయితే నచ్చలే. కానీ ఈసారి చిన్న చిన్నవన్నీ 100 రూపాయలు అవి తీసుకున్నా కానీ ఇవి మాత్రం ఈసారి కొంచెం కాస్ట్ పెట్టానండి, 400 పెట్టాను. ఎందుకంటే నాకు ఈ సైజు కానీ ఈ టైపు కానీ ఇంత పెద్దవి కానీ ఏమి లేవు, ఎప్పుడు వేసుకోలేదు. కొంచెం ఫంక్షన్లు కూడా ఉండే అని చెప్పి తీసుకున్నాను ఈసారి.
ఇవన్నీ ఇంకా 130, 120 అట్లా పడింది అనమాట. ఇందా చూపించిన సన్న గాజులు అయితే ఫస్ట్ చూపించినవి 100 రూపాయలేనండి. ఇవి కూడా అంతే, 150 రూపాయలు. మరి కాస్ట్ ఎక్కువ ఏమో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు పెద్ద షాపింగ్ ఏం చేయలేదండి. నేను మొన్న వెళ్ళాను, అన్నీ ఆడే ఉండే తెలికి తీసుకొని వచ్చాను. ఇది అంతే, 4 గాజులు 100 రూపాయలు. అందులో మా వారు నేను వెళ్ళే తల్లికి మగవాళ్ళతో వెళ్తే కానీ అంటుంటారు కదండి, ఇంకా అక్కడే ఉంటే దవ తీసుకొని వచ్చేసానండి. ఇవి ఉజ్జయిన్లో తీసుకొచ్చిందండి మా పిన్నిది. అందరికీ తీసుకొని ఇచ్చింది. అది 50 రూపీసేనండి. అయితే ఆ పైన పెట్టుకునే కొక్కు ఉంటుంది కదా, అది చాలా డెలికేట్గా ఉండి ఇరిగిపోయింది. మళ్ళా ఆ వెనకమాల పైనుండే ఉక్కు వేయించుకొచ్చుకున్నాను. ఆర్ఎస్ బ్రదర్స్లోనే చేశారండి అది కూడా. కానీ అది డిజైన్ బాగుంది కదండి. ఇది వచ్చేమన్నా అంతకుముందు దానికి నల్లపూసలు ఉండేయండి. నల్లపూసలు పెరిగిందని చెప్పేసి ఆ గ్రీన్ కలర్ పూసలు ఏమన్నాను. మొన్నటిదాకా వేసుకున్నాను కదా నల్లపూసలు. లాకెట్లో కూడా గ్రీన్ కలరు, పింక్ కలరు ఉన్నాయి. అందుకని చెప్పి ఈసారి మార్చేసాను అన్నమాట. నల్లపూసలు చాలా రకాలు ఉండాలండి, తక్కువ రేటు అయినా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.